హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే సండే రోజు మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈరోజు ఇంటికి అయితే చుట్టాలు వస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి మాకు తెలిసిన వాళ్ళు ఒక 7 మెంబర్స్ లాగా. సో వాళ్ళ కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. సో ఎర్లీగానే ఇంట్లో పనులు అనేటివన్నీ స్టార్ట్ చేసేసాము. నేను డైలీ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ నేనే ప్రిపేర్ చేస్తాను. నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశాను. కంటిన్యూగా దోశలే తింటున్నామని అయితే దోశ బ్యాటర్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దోశలు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఎక్కువగా మనం మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటాము. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది కొంతమందికి. సో నాకు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి హెయిర్ చాలా ఊడిపోతుంది. ఇంకా అప్పటి నుంచి అయితే షాంపూస్ అనేవి యూస్ చేయట్లేదు. ఇంట్లో కుంకుడుకాయలు ఉన్నాయి. సో కుంకుడుకాయలు ముందు రోజే నానబెట్టుకుంటున్నాను. కుంకుడుకాయల రసంతోనే తలస్నానం చేస్తున్నాను. మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అసలు హెయిర్ అనేది అసలు ఊడట్లేదు కూడా. నేను ఇక్కడ ముందు రోజు నానబెట్టడం మర్చిపోయాను. సో అందుకని మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం వేడి నీళ్ళలో కుంకుడుకాయలు నానబెట్టుకొని మనం ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కుంకుడుకాయలు నానబెట్టేసిన తర్వాత అయితే దోశలు వేస్తున్నాను. ఒకప్పుడు డైలీ రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకొని తాగేదాన్ని. బట్ చాలామంది చెప్పారు రాగి అంబలి తాగకూడదు, వేడి చేస్తుంది అని. సో అప్పటి నుంచి అయితే కొంచెం నేను తాగడం మానేశాను. వీక్లీ అంటే మొత్తానికి కాదు, వీక్లీ ట్వైస్ అలా తాగడం అయితే స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన రోజైనా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏమీ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉన్నా, సో అలాంటప్పుడు అయితే రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను. ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్ కంటే థర్డ్ ట్రైమిస్టరే చాలా కష్టం. ఎంత యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నానో బట్ నా వల్ల కావట్లేదు. ఎక్కువగా పడుకోవడానికే నాకు పడుకోవాలి అనిపిస్తుంది. ఎందుకో తెలియట్లేదు. నైట్ టైం నిద్ర సరిపోవట్లేదు. ఎక్కువగా నిల్చోలేకపోతున్నాను. ఇంకా మనము అలా అని ఎక్కువగా డల్గా అండ్ అలాగే ఎప్పుడు బెడ్ మీద ఉన్నా కూడా అంత మంచిది కాదు. సో అందుకని అయితే ఇంట్లో పనులు అలా కూర్చున్న నాకు కూడా బద్ధకంగా ఉంటుంది. ఇంకా అందుకనే ఎక్కువగా వంటలు ఇవన్నీ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మంత్స్ పెరిగే కొద్దీ అంటే డ్యూ డేట్ దగ్గరకు వచ్చే టైంకి నాకు అసలు నిద్ర పట్టట్లేదు. అంటే వాళ్ళు చెప్పేవారు థర్డ్ ట్రైమిస్టర్ చాలా కష్టము, నిద్ర పట్టదు అని. బట్ అప్పుడు నేను నమ్మలేదు. ఎవరైనా మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాదని చెప్తారు కదా. సో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా, అస్సలు నిద్ర పట్టట్లేదు. నేను అంటే డైలీ నైట్ కొంచెం ఎర్లీగానే పడుకుంటాం మేము. ఎర్లీగా పడుకున్నా కూడా నేను కరెక్ట్గా మళ్ళీ మిడ్నైట్ 2 o'clockకి లేచిన తర్వాత ఒక 4 వరకు అయితే నాకు అసలు నిద్ర పట్టట్లేదు పూర్తిగా. ఎంత ట్రై చేస్తున్నానో పడుకోవడానికి బట్ నిద్ర పట్టట్లేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పడుకుంటున్నాను. ఇంకా డే మొత్తం చాలా నీరసంగా, ఎక్కువగా పడుకోవడానికే నాకు ఎక్కువగా బెడ్ మీదకి వెళ్ళి పడుకోవాలన్న ఫీలింగే ఉంటుంది. బట్ అలా ఏం చేయట్లేదు. కొంచెం యాక్టివ్గా ఉండడానికే ట్రై చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి, దీపం అయితే నేను పెట్టట్లేదు, అమ్మ పెడుతుంది, మేము పెట్టకూడదు. సో నార్మల్గా ఇంట్లో దేవుడికి మొక్కిన తర్వాత మొన్న శ్రీమంతంకి క్లీన్ చేసామంటే మొత్తం ఇల్లు, మళ్ళీ ఆ తర్వాత క్లీన్ చేయలేదు. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా మొత్తం ఆకులు అనేటివి డస్ట్ పట్టేశాయి. సో అవన్నీ అయితే వాష్ చేస్తున్నాను. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా మన శ్రీమంతంలో కూడా చాలామంది అడిగారు ఇవన్నీ ఒరిజినల్ ప్లాంట్సా అని. అంటే చూడడానికి సేమ్ ఒరిజినల్ ప్లాంట్స్ లాగే ఉంటాయి, బట్ అవి ఒరిజినల్ కాదు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. చాలామందికి చెప్పాను ఇవి ఒరిజినల్ కాదు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అని. సో వాళ్ళైతే నమ్మలేదు స్టార్టింగ్లో. అయితే మళ్ళీ ఆకులు తీసి ఇవన్నీ చూసి అయితే నమ్మారు. నేను ఒకప్పుడు నార్మల్గా ఇంట్లో పామ్ ప్లాంట్సే పెంచేదాన్ని. బట్ అవి ఏంటంటే ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఒక 1 week ఇలా బయటికి వెళ్ళేసి వచ్చేసరికి మొత్తం పాడైపోయి వాడిపోయి ఉండేవి. సో అప్పటి నుంచి అయితే ఇంట్లో నార్మల్గా పామ్ ప్లాంట్స్ పెంచడం మానేశాను. ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనుకోండి, వాటర్ వేయకపోయినా పర్లేదు, నీట్గా కనిపిస్తాయి మనకి. నేను 15 daysకి ఒకసారి నార్మల్గా నేను ఫ్రీగా ఉన్నప్పుడు అయితే లీవ్స్ అనేటివన్నీ మొత్తం బాగా వాష్ చేసి అక్కడ క్లీన్గా తుడుస్తాను. ఎప్పటికప్పుడు అయితే తుడుస్తాను, ఎందుకంటే ఎక్కువగా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. మేము ఉన్నదే 3rd floor కాబట్టి విండోస్ ఇవన్నీ ఎక్కువగా ఓపెన్ చేసి ఉంటాయి. సో దానివల్ల అయితే ఎక్కువగా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. రిలేటివ్స్ ఇంకా రాలేదు. సో ఇంకా చుట్టాలు అయితే రాలేదని అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తుంది. నేనైతే నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. నాది చికెన్ కర్రీ, నేను వండాల్సింది. నేనైతే చికెన్ కర్రీ కుక్ చేసేసాను. అంతలో అయితే ఇక్కడ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేద్దామని అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను.
శ్రీమంతం టైంలో అంటే ఎక్కువగా చుట్టాలు వచ్చారు, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా! సో, నేనేం చేశానంటే ఆ టైంలో ఒక్క వస్తువు పోయినా నాకు గూడా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇవన్నీ తీసుకున్న హోమ్ డెకర్ ఐటెమ్స్ అన్నీ కూడా యూట్యూబ్ పేమెంట్‌తో తీసుకున్నాను. సో, అందుకనైతే అంటే చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏమైనా పడేసినా, ఏం చేసినా ఏం అనలేం కదా! సో, అందుకనైతే నేను టీవీ యూనిట్ దగ్గర ఉన్న హోమ్ డెకర్ ఐటెమ్స్ అండ్ అలాగే ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నేను తీసేసాను. తీసేసి అయితే ఒక రూమ్‌లో పెట్టాను. మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత రిలేటివ్స్, చుట్టాలు అంటే చిన్నపిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఈ డ్రాయింగ్ అయితే నేనే వేశాను వెంకటేశ్వర స్వామిది. ఆల్మోస్ట్ నాకు ఒక 10 డేస్ టైం పట్టింది ఈ డ్రాయింగ్ వేయడానికి. ఫ్రేమ్ కట్టించాలని అనుకుంటున్నాము, బట్ కుదరట్లేదు. ఎవరైనా ఒకరు వస్తూనే ఉంటున్నారు, అందరు బిజీ అయిపోయారు. సో టైం చూసుకుని అయితే ఫ్రేమ్ కట్టించుకుంటాను. అంతవరకు అయితే ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర అయితే పెడుతున్నాను. అంటే కొంచెం నాకు కూడా ఇష్టమే ఇలా ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవాలని, బట్ టైం కుదరట్లేదు. సో అందుకని అయితే ఇక్కడ కింద అనేది ఒక చిన్న బాక్స్లా పెట్టేసి అయితే ఇలా డెకర్ చేసుకున్నాను. మా పిన్ని వాళ్ళు వచ్చేటప్పుడు అయితే నాకు ఫ్లవర్స్ తీసుకొచ్చారు. సో ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. ఒకప్పుడు ఫ్లవర్స్ పెట్టుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఎందుకో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఫ్లవర్స్ పెట్టుకోవాలి, గోరింటకు పెట్టుకోవాలనే ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా రిలేటివ్స్ అయితే వచ్చేసారు. వాళ్ళ కోసం మేము ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాము. కంపల్సరీగా బూరెలైనా గారెలైనా చేయాలి. సో గారెలు అయితే చేయలేదు. అమ్మ సేమియా బూరెలు అయితే చేసింది అండ్ అలాగే వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేసాము. మరీ ఎక్కువగా ఏం చేయలేదు. అంటే సడన్గా వస్తున్నామని చెప్పారు. మాకు ముందు రోజు చెప్పుంటే కొంచెం మేము కూడా ప్లానెడ్గా ఉండేవాళ్ళము. సో సడన్గా మార్నింగ్ 9:30 ఆ టైంకి కాల్ చేసి వస్తున్నామని చెప్పారు. బట్ అప్పటికప్పుడు చేయాలంటే ఇవి మాత్రమే సెట్ అయిపోయాయి. సో లంచ్ కోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసాము. ఇంకా వచ్చిన ప్రతి ఒక్క రిలేటివ్స్ కూడా ఫ్రూట్స్ అయినా, స్వీట్స్ అయినా లేకపోతే మనీ ఇచ్చి వెళ్తూ ఉంటారు. మా పెద్దమ్మ అయితే వచ్చేటప్పుడు ఫోన్ చేసింది, ఏమైనా తింటావా అనుకొని. సో నేనైతే చక్కీ చెప్పాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, చక్కీ అంటారు కదా, కోకోనట్తో చేస్తారు. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఈరోజుటి వ్లాగ్ అయితే ఇది. థ్యాంక్ యూ.